గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. టూ ఇంటూ 5 5 ఇంటూ 8 32 ఇంటూ 35 రెండు నంబర్లు ఉన్నాయి. ఫస్ట్ రెండు నంబర్లు, లాస్ట్ రెండు నంబర్లు, డిఫరెన్స్ 3 -1 38 1/, రెండు వరుస సంఖ్యల తేడా 3 3 ఫినిష్. చూడంగానే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది క్యాట్ లెవెల్ క్వశ్చన్ సార్. వాంటల్లీ ఈ క్వశ్చన్ ని క్యాట్ లెవెల్ గా తీసుకున్నాను. చాలా మంది ఈ క్వశ్చన్ డిఫికల్ట్ క్వశ్చన్ అని అనుకున్నారు సార్. ఇది అసలు క్యాట్ పేపర్ లోనే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనుకున్నారు, రైట్? యాక్చువల్లీ దీనంతా ఈజీ క్వశ్చన్ లేదు. నీకు లాజిక్ తెలియదు కాబట్టి నువ్వు చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనుకున్నావు. రిమైండర్, క్వశ్చన్ లో ఎన్ని నంబర్లు ఉన్నాయి? 3. ఫస్ట్ 3 రాయి, దాని తర్వాత లాస్ట్ 3 రాయి. 2 4 6 తేడా ఎంత? 2 ముందుకెళ్తే 0, 2 తర్వాత వస్తే ఎంత? 100. ఇక్కడ రాస్తున్నాను 1/2 వరుస నంబర్ల తేడా 2, 3 నంబర్లు కాస్త 4 నంబర్లు అయింది. మైనస్ డివైడెడ్ బై 100. ఇదే కదా సార్ క్వశ్చన్. ఫస్ట్ మొత్తం న్యూమరేటర్, ఈ మొత్తం వాల్యూని ఇక్కడ వేసాను. 2 ఇంటూ 4 ఇంటూ 6, 3 నంబర్లు రాసుకున్నా. 94 ఇంటూ 96 ఇంటూ 98, 2కు 2 తక్కువ, 98కి 2 ఎక్కువ, 100 1/. అయిపోయింది ఇది రాగానే, రైట్? ఇది చూడండి సార్, డివిజన్ చేయండి. 0 డివైడెడ్ బై 100, ఆన్సర్ ఎంత? 0. 100 ఇంటూ ఎనీ నంబర్, 200 డివైడెడ్ బై 100, రిమైండర్ ఎంత? 0. 300 డివైడెడ్ బై 100, రిమైండర్ ఎంత? 0. 400 డివైడెడ్ బై 100, రిమైండర్ ఎంత? 0. 0 డివైడెడ్ బై ఎంత? పెద్ద గుండు 0. 5 సెకండ్ల ప్రాబ్లం. దీనికి అనాలిసిస్ లో ఇది టఫెస్ట్ క్వశ్చన్. మీరు దీన్ని టచ్ చేయొద్దు, నా బొంద టచ్ చేయొద్దు, రైట్? 2 ఇంటూ 4 ఇంటూ 6, డిఫరెన్స్ 2, ముందుకెళ్తే 0, దాని తర్వాత 2 తర్వాత వస్తే 100, రైట్? ఇది -1/2 ఇంటూ 4, 0/100 0, 0 ఈ నంబర్ 0, 100 ఇంటూ ఎనీ నంబర్ డివైడెడ్ బై 100, ఆన్సర్ ఎంత? 0. వెరీ ఈజీ క్వశ్చన్. We will try to make the most. పెన్ వదిలేయండి సార్, పెన్ వదిలేయండి దయచేసి. ఆన్సర్ చెప్పండి. 1 ఇంటూ 2, 2 ఇంటూ 3, ఫస్ట్ 2 యాజ్ ఇట్ ఈజ్ రాయ్, లాస్ట్ 2 యాజ్ ఇట్ ఈజ్ రాయ్. 1 2 తేడా 1, ముందుకెళ్తే 0, దాని తర్వాత వస్తే 101, 1/2, 1 ఇంటూ 3. ఇది ఓకే. 0 ఎనీ నంబర్ 0, 101 ఇంటూ ఎనీ నంబర్ డివైడెడ్ బై 101 0. ఇది డివైడ్ పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. ఇది 0 ఇంటూ ఎనీ నంబర్ డివైడెడ్ బై 101, ఆన్సర్ 0. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫినిష్. ఐ థింక్ ఇది నేను చేయాల్సిన అవసరం లేదు, మీరే రాస్తారు. సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. 4 నంబర్లున్నా 5 నంబర్లున్నా మనకు ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కాబట్టి ప్లీజ్ సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. 12th ప్రాబ్లం, 13th 14th 15th 16th 17th ఇంకా అన్ని అవే మోడల్ సార్. 18th 19th ఇది మీరు సాల్వ్ చేస్తారు కదా సార్. 20th ఇవన్నీ ఒక ప్యాటర్న్స్, అంటే 1 ఇంటూ 2, 2 ఇంటూ 3, 20 టర్మ్స్ కాబట్టి 20 ఇవ్వు ఉంటాయి, 20 ఇవ్వు ఉంటాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? 20. సో దిస్ విల్ బికమ్ 10th టర్మ్ కాబట్టి 10 ఇంటూ 11. ఇక్కడ చూడండి, ఇది 1 ఇంటూ 4. మీకు అర్థమవుతుంది, 2 సిరీస్లు కలిపాడు సార్. 4 ఇంటూ 7, ఇది 10వ టర్మ్. 10వ టర్మ్ అంటే ఇక్కడ 1, ఇక్కడ 4, దాని తర్వాత 7, 3 యాడ్ చేశాడు, మళ్ళీ 2 ఇంటూ 3 యాడ్ చేశాడు,
10వ టర్మ్ ఏమవుతుంది 9 × 3 27 + 1 28 28 × 31 28 × 31. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి సార్, మొత్తం 20 టర్మ్లు ఉన్నాయి కన్నా. ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అండ్ సో ఆన్. ఆడ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని కూడా ఒక సిరీస్ అవుతుంది, ఈవెన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా ఒక సిరీస్ అవుతుంది. చాలా స్మార్ట్ గా సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ లో. దీంట్లో డెఫినెట్ గా వచ్చే వాల్యూ ఏంటి? లాస్ట్ వాల్యూ ఏంటి? 11. దీంట్లో వచ్చే వాల్యూ ఏంటి? 36. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి, 31 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి, 31 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 147 తో డివైడ్ అవుతుంది. ఇది 31 తోటి అవుతుంది కానీ 11 తోటి అవ్వట్లేదు. 11 2 22 90 అవ్వట్లేదు. ఇది 11 తోటి అవుతుంది. 31 9 279, 31 10 310. ఇది కూడా కాదు. దయచేసి క్యాల్కులేషన్ చేసుకొని రామానుజం మనవడిని నేను మనవరాల్ని నేను అని మీరు మీ తెలివిని చూపెట్టాల్సిన అవసరము లేదు. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవుతుంది అండ్ 31 తోటి కూడా డివైడ్ అవుతుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవుతుంది, 31 తోటి కూడా డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అన్ని టైప్ 1, టైప్ 2, ఇంకొన్ని ప్రాబ్లమ్స్. ఐ థింక్ ఇది కూడా మీరు చూడండి సార్. ఇది 1/1 × 4 × 7 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3. కాబట్టి ఫస్ట్ 2 రాయండి అండ్ లాస్ట్ 2 రాయండి. 1/2 వరుస నంబర్ల తేడా 3. క్యాల్కులేట్ చేయండి, ఏది ఆన్సర్ వస్తే అదే, ఏది ఆన్సర్ వస్తే అదే. ఇవన్నీ ఇంకా మీకు రిపిటేషన్, ఇక లాజిక్లన్నీ మీరు చేసేస్తారు సార్. ఎస్ ఆర్ నో? 4 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ 3, సెకండ్ 3. క్లియర్ గా చెప్పు, ఏ క్వశ్చన్ నేను రిపీట్ చేయాలి? ఈ క్వశ్చన్ కన్నా డినామినేటర్ లాస్ట్ న్యూమరికల్ వాల్యూ. దీంట్లోనేమో డినామినేటర్ 11 తోటి రిపీట్ అవుతుంది, దీంట్లోనేమో 31 తోటి రిపీట్ అవుతుంది. అడిషన్ ఉంది కాబట్టి ఆన్సర్ లో 11 తోటి రిపీట్ అవ్వాలి, 31 తోటి రిపీట్ అవ్వాలి. 308 ఏమో 11 తోటి రిపీట్ అవుతుంది, 31 తోటి కావట్లేదు. 147 తోటి అవుతుంది, 11 తోటి డివైడ్ కాదు. 310 31 తోటి అవుతుంది, 11 తోటి అవ్వట్లేదు. 341. మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12 నేను చెయ్యట్లేదు, నాకు తెలిసి మీరు చేస్తారు కదా సార్. రిప్లై విత్ ఎస్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ సాల్వింగ్ ఇట్. ఈ జస్ట్ క్లాస్ విని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఏ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నా చేస్తారు. మీకు కాన్సెప్టే రావాలి సార్. ప్రాబ్లంల మీద బుక్ తీసుకొని నేను సాల్వ్ చేస్తూనే ఉంటా. మెథడ్ కరెక్ట్ గా ఉండాలి. మెథడ్ కరెక్ట్ గా ఉంటేనే మనం ఫాస్ట్ గా వెళ్తాము, రైట్? ఆ మెథడ్స్ నేర్చుకోవడానికే మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి. సిరీస్ బేస్డ్ ప్రాబ్లమ్స్, రైట్?